సమర్థ రామదాస విజయం అధ్యాయం 14 శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. శ్రీ నిత్యానందుల వారు ఉదయాన్నే అనుష్ఠానం పూర్తి గావించుకొని అక్కడకు చేరు సమయాన్ని కన్నా ముందుగానే విద్యాసాగరుడు తన జపధ్యానములు ముగించుకొని వచ్చి గురుదేవులు చెప్పబోవు శ్రీ సమర్థుల వారి లీలలను వినుటకు సిద్ధంగా కూర్చుని ఉండెను. గత దినము ప్రవచించిన శ్రీ సమర్థుల దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఏ విధంగా ఉండునో మనసునందు ఊహించుకొనుచుండెను. శ్రీ నిత్యానందులు వచ్చుట తోడనే లేచి వారికి పాదాభివందనం గావించి కథాశ్రవణమునకు అనుకూలంగా కూర్చుండెను. అనగా గురుదేవులకు అభిముఖంగా కూర్చుండెను. ధార్మికులారా, శ్రోతలెప్పుడైనా గురువులు లేదా వక్తల ముందర కొంచెం తక్కువ ఎత్తులో వారి దృష్టి తమపై పడునట్లా కూర్చుండి శ్రవణం చేయాలి. కానీ ప్రక్కలకో చాటుగానో లేక వెనుక భాగంలో కూర్చుండి శ్రవణం చేయరాదు. అట్లు చేసినచో విషయం సంపూర్ణంగా గ్రహించలేరు. ఇది అందరూ తెలుసుకునవలసిన విషయం. శ్రీ సమర్థులు టాకలీకి తిరిగి వచ్చుట. శ్రీ నిత్యానందుల వారు శిష్యుని ముఖంలోకి చూస్తూ ఏదో యోచించుచున్నట్లున్నావు, దేనిని గురించి అని ప్రశ్నింపగా విద్యాసాగరుడు, గురుదేవా, శ్రీ సమర్థుల వారి సమయస్ఫూర్తిని గురించే ధ్యానించుచున్నాను. తర్వాతి కార్యకలాపమును వివరింప వేడుచున్నాను అనెను. వత్స, శ్రీ సమర్థులు పంచవటి నుండి టాకలీకి వచ్చినారు. వారు వస్తున్న విషయం తెలిసి దూరం నుండియే ఉద్ధవుడు పరుగు పరుగున వచ్చి వారి పాదాలపై పడెను. శ్రీ స్వామి అతనిని లేవనెత్తి, నా కుమారా అంటూ హృదయానికి హత్తుకొన్నారు. ఉద్ధవుడు గొంతు దగ్ధం కాగా మాట్లాడలేక కన్నుల ఆనంద బాష్పాలు కారుస్తూ కొంత తడువుండి, స్వామి, ఎంత కాలమైనది తమరి దర్శనం లేక మా మనసులు పరితపిస్తున్నాయి. ఎండిపోయిన బీడు భూమి పొలములకు తొలకరి జల్లు వలె మా హృదయాలకు మీ చల్లని చూపులే అమృతపు జల్లు అన్నాడు. ఇంతలో అతని తండ్రి కులకర్ణి గారు మరియు గ్రామస్తులందరూ వచ్చి చేరి శ్రీ సమర్థులకు ప్రణామములు చేసిరి. శ్రీ స్వామివారు అందరినీ పేరు పేరున కుశల ప్రశ్నలు వేసిరి. దేవాలయంలోని హనుమంతునకు పూజాధికములు సక్రమంగా జరుగుచున్నవాయని విచారించి తెలుసుకొని వారిని ఆశీర్వదించిరి. అచట యథావిధిగా భిక్షాటనము చేయుచు కొలది దినములు మాత్రమే ఉండినారు. ఆ తరుణంలో గ్రామ ప్రజలున్ను కులకర్ణి ఉద్ధవ స్వాములున్ను కోరగా తన క్షేత్రయాత్ర విశేషములను వివరించినారు. నిత్యం ఉదయం సాయంత్రములలో వారికి జ్ఞాన ప్రబోధం ఈ విధంగా చేసినారు. జ్ఞానుల సహవాసం. ధార్మికులారా, ఎరుకలేని కాలంలో జరిగిపోయినదేదో పోయినది. కాలం చాలా విలువైనది, అది నిలబడదు, కదిలిపోవుచునే ఉండును. పోయిన సమయం వృధా అయినదను జ్ఞానము గురువుల ద్వారా తెలిసినప్పుడు పోయిన దానికి వగవక అనగా బాధపడక ముందు కాలమును సద్వినియోగపరుచుకునవలెను. జ్ఞానియగు గురువు లభించిన తదుపరి విడువక అనుసరించవలెను, స్మరించవలెను, అతనితో స్నేహమునరించవలెను, సేవించవలెను. తద్వారా జ్ఞాని యొక్క సుబుద్ధిని నేర్చుకొనవలెను. తెలియని విషయములను అడిగి తెలుసుకొనవలెను. సమయమెరిగి ఉపచారము చేయవలెను. గురువు కొరకు తన దేహమును వ్యయపెట్టవలెను. సాధకుడు బుద్ధిపూర్వకముగా జ్ఞాని యొక్క సాంగత్యం నందుండి భజించి అనుభవమును పొందవలెను. నిత్యానిత్య వస్తు వివేకం గ్రహించవలెను. ఆయన చెంత గీతములను పాడుట, వాద్యములను మ్రోగించుట, నానా విధములగు ఆలాపనలు నేర్చుకొనవలెను. అతని అండలో అనేకమగు ఔషధి జ్ఞానమును బడియవచ్చును. గురుదేవుల నుండి పరీక్షా విధానమును తెలుసుకునవలెను. ఆయన సముఖమున వ్యాయామము, ఈత కొట్టుట, యోగాసనములు, పరుగు పందెములు గెలుచుటయే కాక ధ్యానములు అభ్యసించవలెను. ఆయన చెప్పినట్లు నడుచుచు సమాజ సేవలు చేయుట, యుక్తాయుక్త వివేకము చతురతలను గ్రహించవలెను. ఆయన చెప్పిన చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మననం గావింపవలెను. నిరంతరం గురుని స్మరణము, లీలాశ్రవణము, ప్రసంగములు నేర్వవలెను. అతడే విధంగా అన్యులను సంతోషపరచునో తెలుసుకుని తానట్లు మెలగవలెను. గురుని వద్ద గల విశిష్ట చాతుర్యమును, రాజనీతిని, నిరూపణా విధానమును గ్రహించవలెను. జ్ఞాని యొద్దనే కవిత్వము, గద్యపద్య రచనందుగల మాధుర్యమును ఆస్వాదించుట ద్వారా దాని భావమును గ్రహించుట ఉత్తమము. గురుని యొక్క రచనలు చదువుచు
వచనభేదములు నానావిధ సంవాదములలోని మెలకువలు ఎరుగవలెను. జ్ఞాని యొక్క తీక్షత, సహిష్ణుత, ఉదారతలను గమనించవలెను. నానావిధ కల్పనలు, అతని దూరదర్శిత్వము మరియు యోచనా విధానములను తెలుసుకొనవలెను. జ్ఞాని తన కాలము నెట్లు సార్థకము చేయుచున్నదియు, అతని ఆధ్యాత్మిక వివేకము, అతని గుణగణములు పూర్తిగా గ్రహింపనగును. అతని భక్తి మార్గమును, వైరాగ్య యోగమును సమస్తమును గ్రహింపవలెను. జ్ఞాని వద్దనే జ్ఞాన సముపార్జనము, ధ్యానము చేయవలెను. ఆయన సముఖములో ఆయన సూక్ష్మ చిహ్నములను, అలిప్తతను, విదేహ లక్షణములను బ్రహ్మ వివరణము వరకు తెలియనగును. గురువే సర్వాంతర్యామి, అతని మహిమ లేమని వర్ణింపశక్యము. అతని విద్యకును, కళలకును, గుణములకును తులు లేవు. పరమేశ్వరుని గుణములే అతని గుణములుగా, పరమేశ్వరుని తత్వమే గురుతత్వమని సమన్వయించి గానము చేసినచో అఖండానందము లభించును. తొలుత దృశ్యమాన పదార్థ దర్శనము, తదుపరి ఈశ్వరతత్వమును దర్శింపవలెను. అనగా గురుదేవుని బాహ్య రూపారాధనము, తదుపరి గురుతత్వారాధనము చేయవలెను. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నది. దృశ్యమాన శరీరమున్నందుననే గురునితో సంగమము, సహవాసము కుదురుచున్నవి. ఆ శరీరం అనిత్యమని, గురుని తత్వమే శాశ్వతమను సత్యము అవగాహనకు వచ్చుచున్నది. కావున గురుని ఆకారమునకు కూడా దివ్యత్వం కలదని విశ్వసించవలెను. ఈ విశ్వరచనా చమత్కృతి కలిగిన భగవానుడు స్వయంగా గోచరించడు. వివేక బలముచే అతనిపై దృష్టి నుంచి ధ్యానించగా గురుస్వరూపమున దర్శనమిచ్చును. గురుని స్పర్శన సంభాషణములు అత్యంత భాగ్యవంతులకే లభించును. అటుపై భక్తులు సంసారమందును అది దాటలేనిదిగా భావించరు. ఇది అనుభవపూర్వక విషయమని గ్రహింపదగినది. ప్రియ ఆత్మబంధువులారా, చక్కగా విషయమును గ్రహించినారు కదా. ఏ విషయమైనను వినినంతనే ఉపయోగము కానేరదు. దానిని జ్ఞప్తి అందించుకొని నిత్యం మననం చేయవలెను. అప్పుడు దాని సారము మనస్సునందు నిలుచును. అయ్యలారా, పాలయందు వెన్న కలదు, కానీ పాల నుండి చేతితో తీయుటకు వీలు పడదు. పాలను తగుమాత్రము సెగపైన కాచవలెను. తగుమాత్రము వేడిలో నున్నప్పుడు పెరుగును వేసి తోడుపెట్టిన పెరుగు తయారవును. అది నిర్ణీత సమయం వరకు ఆగి కవ్వముతో చిలకవలెను. సరైన విధముగా ఈ ప్రక్రియ అంతయు అనుభవజ్ఞుల సహాయంతో నేర్చి చేసిన ఎడల వెన్న తీసుకొనగలరు. ఈ విశ్వమందు నిండి ఉన్న పరమాత్మను దర్శించుటకు కూడా ఒక నిర్ణీత సాధనా ప్రక్రియ కలదు. దానిని ఆచరించియే పరమాత్మను పొందవలెను. ఆచరణ లేనిచో సర్వము నిష్ఫలమేనని తెలిపిరి. శ్రోతలందరూ శ్రీ సమర్థ రామదాస స్వామికి జై అను నినాదములు చేసిరి. అందరి హృదయములలో సంతోషం వెల్లివిరిసినది. ఆ తర్వాత స్వామి తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చినందుకు గ్రామస్తులు భక్తులందరికీ గాను గ్రామస్తులు భక్తులందరికీ అన్న సంతర్పణము హనుమంతుని ఆలయం వద్దనే నిర్వహించింది. ఉద్ధవునకు మరలా వత్తునని చెప్పి శ్రీ సమర్థులు అందరి వద్ద వేడుకోలు చెప్పి బయలుదేరి కృష్ణా నదీ తీరమునందు ప్రయాణించి మహాబలేశ్వరము చేరుకున్నారు. చాతుర్మాస ప్రవచనములు. అచట వర్ష ఋతువు కారణంగా 4 మాసములు అనగా చాతుర్మాసములు మహాబలేశ్వరంలోనే ఉన్నారు. ఆ క్షేత్రంలో నిత్యం ఎందరో సాధువులు గృహస్థులు కూడా వచ్చిపోవుచుందురు. ఆ ప్రదేశంలో శ్రీ సమర్థులు 4 నెలలు ఉండుట వలన యాత్రికులు కన్నుల పండువగా శ్రీ సమర్థులను దర్శించుకోగలిగిరి. అప్పటికే శ్రీ సమర్థ నామము శ్రీ సమర్థ రామదాసుగా ప్రఖ్యాతిగాంచి ఉన్నది. వారు పైఠాన్లో చేసిన లీలలను జ్ఞానదేవులు గేదెతో వేదము పలికించిన లీలతో పోల్చి మహారాష్ట్రమంతటా కథలుగా చెప్పుకొనిచున్నారు. ధన్యము మహారాష్ట్ర దేశము, ధన్యము శ్రీ సమర్థులను కన్న తల్లి అని అందరూ భావించిరి. మహాబలేశ్వరంలో కూడా నిత్యమును శ్రీ సమర్థులు తమ అనుష్ఠాన సమయము తర్వాత భక్తులకు జ్ఞానబోధ చేయుచుండిరి. అచ్చటనే ఒక ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి రామదాస సాంప్రదాయంను అందరికీ బోధించిరి. అచ్చటి ప్రజలకు నవవిధ భక్తి మార్గములను ఈ విధంగా తెలిపినారు. అచ్చటికి చేరిన
2-3 రోజులలోనే అనంత భట్టు, దివాకర భట్టు మొదలుగా గల ప్రసిద్ధ విద్వాంసులు అనేకులు శిష్యులుగా చేరిరి. వారి పూర్వజన్మల సుకృత ఫలముగా శ్రీ సమర్థులు వారికి గురువుగా లభించినారని వారు ఎంతో ఆనందపడిరి. వారిలో దిటే, పిటలే, చితావ అను వారలకు కూడా దీక్షనిచ్చి అనుగ్రహించినారు. విద్యాసాగర మంత్రోపదేశం స్వీకరించినప్పుడు శిష్యుడు పరమగురువుకై నిరీక్షించి పరీక్షించి వరించవలెనని శాస్త్రవాక్యమున్నది. ఒకసారి గురువుగా వరించిన తదుపరి జీవితాంతం గురువును త్యజించరాదు. ఒకవేళ గురువును వదిలివేసినచో ఆ శిష్యునికి రౌరవాది నరకములే గతి అని గురుగీతా ప్రబోధము. అందువలననే ముందుగా కొంతకాలం గురు శుశ్రూష చేసినచో గురువు పట్ల ప్రేమ విశ్వాసములు బలపడును. గురువు శిష్యుని స్వీకరించినప్పుడు కూడా తగు విధంగా పరీక్షించియే స్వీకరించును. తొలుత సేవలందు నియమించును. ఆ సేవలను ఓర్పుతో శ్రద్ధతో చేసి ఉండిన ఎడల అతనిలోని అవలక్షణములు బలహీన గుణములు దూరమగును. తదుపరి మంత్రదీక్ష యొసగినచో సాధనా బలము లభ్యమగును. కానీ పరమ గురువుల విషయంలో శిష్యులే అదృష్టవంతులు. వారి పూర్వజన్మలో సాధనా విశేషం చేత పరమ గురువులు సద్గురువులు సమర్థ గురువులు లభించదు. మంత్రోపదేశము ఏ సద్గురుని ద్వారా లభించునో వారి గురు పరంపరలోని వారందరి దివ్య శక్తి ప్రస్తారము శిష్యునికి లభించగలదు. ఆ పరమ గురువుల అండదండలతో సాధనా పరిపక్వతను సత్ఫలితములను పొందగలరు. శ్రీ సమర్థులు వరుసగా నిత్యము అనేక విషయములను బోధించినారు. అందు నవవిధ భక్తి మార్గములలో ప్రప్రథమంగా శ్రవణ భక్తిని గూర్చి ఈ విధంగా బోధించిరి. నాయనలారా, నవవిధ భక్తులను వివరంగా తెలుపదను, ఆలకించుడు. శ్రవణం మొదటిది. 2 కీర్తనం, 3 విష్ణుస్మరణం, 4 పాదసేవనం, 5 అర్చనం, 6 వందనం, 7 దాస్యం, 8 సఖ్యం, 9 ఆత్మ నివేదనం. భాగవతం నందిట్లు చెప్పబడినది. భగవంతునికి నీవు దగ్గరగుటకు 9 విధములైన భక్తి బోధించబడినది. 1 భగవంతుని లీలా కథాశ్రవణం, భగవన్నామ కీర్తనం, నామస్మరణం, పాదసేవనం అనగా భగవంతుడి పాదముల వద్ద శరణాగతి చేయుటమని భావము. భగవదర్చనం అని ఆయనకే నమస్కరించుట. సర్వకాల సర్వావస్థల యందును భగవంతుని యొక్క దాసునిగా తన్ను తాను మలుచుకొనుట. ఆయన తోడి స్నేహము చేయుట అనగా ఇతర లౌకిక విషయములను వ్యవహారములను చేయుచున్ను భగవంతుని తలంపు ఆయనతో చెలిమిగా చెప్పబడినది. ఇక చివరికి నాదంటూ ఏమీ లేదని తలంచి మనసును భగవదర్పణం చేయుట. మొదటిది శ్రవణం. కర్మ మార్గము, ఉపాసనా మార్గము, జ్ఞాన మార్గము, సిద్ధాంత మార్గము, యోగ మార్గము, వైరాగ్య మార్గముల గూర్చిన సంపూర్ణ జ్ఞానతత్వమును శ్రవణం ద్వారా గ్రహించుకొనవలెను. బహువిధ పుణ్యక్షేత్రములు, తీర్థములు, మంత్రములు, సాధనములు, తపస్సులు, పునశ్చరణములు శ్రవణం చేయవలెను. దుగ్ధాహారులు, నిరాహారులు, ఫలాహారులు, పర్ణాహారులు, శాకాహారులు, నానా విధాహారులు ఎందరో వారి స్థితి ఏమిటో వినవలెను. ఎండ, వాన, చలిలోను, అడవిలోను, ఆకాశంలోనూ సిద్ధులే విధంగా నుండగలరో విని తెలుసుకొనవలెను. జపము, తపము, తాపస యోగము, హఠయోగము, నిగ్రహ శక్తి, శక్తి మార్గి, అఘోర యోగుల గురించి వింటే కానీ తెలియదు. ముద్రలు, ఆసనములు, లక్ష్య స్థానము, పిండ జ్ఞానము, తత్వజ్ఞానము, చంద్ర, సూర్య, తారామండల జ్ఞానము, ఇంద్రాది దేవతల యొక్క స్థానములు, మరి వాయు, వరుణ, కుబేర స్థానములు, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, విద్యాధర, యక్ష, సిద్ధ, చారణాది జ్ఞానము శ్రవణము చేయవలెను. ఇవన్నీ వినుటయే కాక మననము చేసి వానిని జ్ఞప్తి అందు ఉంచుకొని నిక్షిప్తము చేసుకొనవలెను. మహావాక్య శ్రవణం చేయుటకు అర్హతను సంపాదించవలెను. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీర జ్ఞానము తెలియవలెను అని ప్రబోధించినారు. 2 కీర్తనం. తర్వాతి రోజున శ్రీ సమర్థుల వారు భక్తులకిట్లు ఉపదేశించిరి. నవవిధ భక్తులలో 2వదైన కీర్తన భక్తిని గురించి ప్రవచించినారు. తరువాత స్మరణ భక్తిని వివరించారు. అయ్యలారా, భగవానుని కళ్యాణ గుణములను విని మననము చేయగా నిరంతరం అదే గుణగానముగా కీర్తన రూపముగా ఆ భక్తుని హృదయాంతరాళము నుండి బయలువెడలెను. ఆ కీర్తనలందు భగవంతునికి భక్తునికే సంబంధం ఉండవలెను. తన స్వార్థపరమైన కోరికలకు స్థానం ఉండరాదు.
అట్టి ఎడ భగవంతునిపై అవ్యాజ ప్రేమ ఏర్పడును. ఆ ప్రేమ ప్రవాహంలో కాలమే తెలియదు. కీర్తనలతోనే ఎందరో భక్తులు భగవంతునితో తదాత్మ్యతను పొంది తుదకు ఆయనలోనే లయమైనారు. తదుపరి 3వ సోపానమైన స్మరణ భక్తిని వివరించారు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.